అమ్మ దాచిన రహస్యం. ఈ కథను రచించిన వారు శ్రీ గోవిందరాజు రామకృష్ణారావు. ఈ కథ ఆంధ్ర వారపత్రికలో జూలై 1959లో ప్రచురితమైంది. రామ్మూర్తి ప్రోత్సాహం లేకపోతే నాకు అంత ధైర్యం వచ్చేదే కాదు. పైగా వాడు ఎన్నో గమ్మత్తు మాటలు చెప్పి నన్ను ఉబ్బేశాడు. ఆ సినిమా గురించి చిత్ర విచిత్రంగా చెప్పాడు. నిజమే కాబోలు అనుకున్నాను. ఎలాగైనా సరే ₹1 లంకించుకురమ్మని నా ప్రాణం కొరుక్కు తిన్నాడు. నా వల్ల కాదంటే కాదన్నాను. వాడు ఒప్పుకోలేదు. ఉపాయం వాడే చెప్పాడు. నాన్న జేబులో నుంచి రెండో కంటికి తెలియకుండా ₹1 మాయం చేసి తీసుకురమ్మన్నాడు. వాడి కబుర్లకు లొంగిపోయి సరే తెస్తానన్నాను. సినిమా ప్రారంభించేది 6:15కు, నాన్న వచ్చేది 5:30కి. అంటే 3/4 గంట వ్యవధి ఉంది. రామ్మూర్తి వీధి చివర రెడీగా నించున్నాడు. నా కోసం, నే తెచ్చే ₹1 కోసం. నాన్న మామూలు టైంకే ఇంటికి వచ్చాడు. కోటు విప్పి గదిలో స్టాండ్కు తగిలించాడు. నాన్న స్నానం చేసి వచ్చే లోపుగా ₹1 కొట్టేయాలి. లేకపోతే మరే అవకాశం చిక్కదు. ఎప్పుడూ ఇలాంటి తప్పుడు పనులు చేసెరగను. భయంతో దడదడలాడిపోయాను. రామ్మూర్తి మాటలు గుర్తుకొచ్చాయి. కొంత ధైర్యం వచ్చింది. అమ్మ వంటింట్లో ఉంది. నాన్న స్నానానికి వెళ్ళాడు. నేను నాన్న కోటు జేబులో నుంచి పర్సు తీసి ₹1 కాజేశాను. గప్ చీపుగా యువతలకు వచ్చేశాను. బోలెడన్ని లెక్కలు హోంవర్క్ ఇచ్చారు. రామ్మూర్తితో కలిసి చేసుకొస్తానని అమ్మతో చెప్పి బయటపడ్డాను. దూరం నుంచే రామ్మూర్తి ఏరా గోపి, కాయా పండా అని అరిచాడు. నాకు ఉత్సాహంగానే ఉంది. గొప్ప సినిమా చూడబోతున్నాను కదా అని. పండేరా అన్నాను. ఇద్దరం చకచకా సినిమా హాల్ చేరుకున్నాం. ఇసుక వేస్తే కింద రాలదు ఆ జనంలో. ఏ క్యూ చూసినా వాసుకి మాదిరి అంతూ పొంతూ లేకుండా ఉంది. మా గుండెలు నీరైపోయాయి. కాళ్ళు కాలిన పిల్లుల మాదిరి అన్ని కౌంటర్ల దగ్గరికి పోయి చూసాం. వెనక్కి పొమ్మని జనం కసురుతున్నారు. మరీ పెద్ద తరగతి టికెట్లు మాత్రం దొరుకుతాయి. మా దగ్గర ఉన్నది ఒకే ₹1. 2 టికెట్లు కావాలి. బుకింగ్ అయిపోయిందన్నారు. చాలామంది చిచ్చులు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. రామ్మూర్తి నేను కూడా చేసేదేమీ లేక తిరుగుముఖం పట్టాం. ₹1 మార్చి ఏమన్నా కొనుక్కు తిందామన్నాడు రామ్మూర్తి. కానీ నాకే భయం వేసి వద్దన్నాను. ఇక లాభం లేదనుకుని వాడు వెళ్ళిపోయాడు. నాన్న జేబులో నుంచి కాజేసిన ₹1 ఖర్చు కాకుండా నా జేబులోనే ఉంది. జేబులో తేలుంటే ఎలా ఉంటుందో అలా ఉంది నాకు ఆ ₹1 నా జేబులో ఉన్నందుకు. ఇల్లు చేరుకున్నాను. అప్పుడే వచ్చావేరా అని అమ్మ అడిగింది. రామ్మూర్తి లేడమ్మా, ఎక్కడికో వెళ్ళాడు అని జవాబిచ్చాను. నాన్న గదిలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. ఆ ₹1 తిరిగి నాన్న జేబులో పెట్టడం నా తరం కాదు. నా జేబులోనే ఉంటే ప్రమాదం. ఆ ₹1 ఆరా వచ్చి నా జేబులు వెతకడం జరిగితే నా వీపు పగలడం ఖాయం. ఇక ₹1కి వంటింట్లో మెంతుల డబ్బా ఒక్కటే మంచి చోటు. అమ్మ పెరట్లోకి వెళ్ళగా చూసి నేను గభీమని వంటింట్లో దూరాను. ₹1 మెంతుల డబ్బాలో పడేశాను. యువతలకు రాబోతుండగా అమ్మ వచ్చింది. వంటింట్లో ఏం పనిరా అని ప్రశ్నించింది. తడబడుతూ మంచినీళ్ల కోసం వచ్చానమ్మా అని చెప్పి కాసిన మంచినీళ్లు తాగి యువతల పడ్డాను. భోజనాలైపోయాయి. చదువేమీ సాగలేదు. ఆ రాత్రి నాకు సరిగా నిద్ర పట్టలేదు. చేసిన పని అమ్మతో చెబుదామా అనుకున్నాను. కానీ ధైర్యం చాలలేదు. అమ్మ ఏమంటుందో అని జంకాను. నాన్నకి తెలిస్తే ఏమి గొడవ అవుతుందో అని భయపడ్డాను. ఆలోచిస్తూ ఉండగా కొనుకు పట్టింది. మర్నాడు ఉదయం నాన్న బజారుకు వెళ్తూ పర్సు తీసి చూసుకున్నాడు. ₹1 తక్కువ ఉన్నట్టు తెలిసింది. అమ్మని అడిగాడు. నాకేమీ తెలీదండి అంది అమ్మ. ఆ ₹1 గురించి అమ్మకు నాన్నకు కొంత వాదన జరిగింది. నాన్న గట్టిగా కేకలేశాడు. నీ డబ్బాలన్నీ సరిగా వెతుకు అన్నాడు చివరకు కోపంగా. ఎందులోనూ లేదండి, ఎందుకట్లా కోపం తెచ్చుకుంటారు అంది అమ్మ. ఈ సమాధానంతో నాన్న కోపం మరీ ఎక్కువయింది. నాన్నే స్వయంగా వంటింట్లోకి వెళ్ళి డబ్బాలు మూతలు తీసి చూశాడు. మెంతుల డబ్బాలో ₹1 చూశాడు. ఆ ₹1 తీసుకొచ్చి ఇది ఎక్కడిది అని అమ్మవైపు చూస్తూ గట్టిగా అడిగాడు. అమ్మ ఆశ్చర్యపోయింది. నోట మాట రాలేదు. నాన్న ఆ కోపంతోనే ₹1 అమ్మ మొహంపైన విసిరికొట్టి బజారు వెళ్ళిపోయాడు. నేను హాల్లో కూర్చుని అంతా చూస్తూనే ఉన్నాను. గజగజ వణికిపోయాను. అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. నాకు ఏడుపు వచ్చింది. ఏడ్చేశాను. అమ్మ నా దగ్గరకు వచ్చింది. అమ్మను కావలించుకుని బావురుమన్నాను.
జరిగిందంతా అమ్మకు చెప్పేశాను. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయనని అమ్మకు హామీ ఇచ్చాను. అమ్మ చిరునవ్వు నవ్వింది. భయం లేదులే, ఎప్పుడు తప్పు పనులు చేయకూడదు, నాన్నతో చెప్పనులే అని ధైర్యం చెప్పింది. ఆ రహస్యం ఆనాటికి ఈనాటికి అమ్మ తన గుండెలోనే దాచుకుంది. కథ సమాప్తం.